పార్లమెంట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ అటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయాన్ని మిగిల్చిందని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరం శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ కేంద్ర ప్రభుత్వ పక్షపాతాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన ర్యాలీగా బయలుదేరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం సమర్పించారు. మోడీ బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కక్షపూరిత వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయని అన్నారు. కేవలం కార్పొరేట్లు, బడా కాంట్రాక్టర్లు, ధనవంతుల ప్రయోజనాలకు లబ్ధి చేకూర్చే రంగంలో మాత్రం గణనీయమైన కేటాయింపులు చేసిందని, బీహార్, ఢిల్లీ, ఏపీ, గుజరాత్లకు మాత్రమే ప్రాధాన్యతమివ్వడం కక్ష సాధింపు కాదా అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు బీజేపీకి 4 ఎమ్మెల్యేలు, 1 ఎంపీని ఇచ్చినా కూడా ఇక్కడి ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసిందని అన్నారు. ఆదిలాబాద్ ఎంపీ గూడెం నగేష్ ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని అన్నారు. సీసీఐ ఫ్యాక్టరీ తెరిపించడం కానీ, విమానాశ్రయం ఏర్పాటు చేయడం కానీ, రైల్వే అభివృద్ధికి ఎలాంటి కేటాయింపులు చేయలేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, నవీన్ రెడ్డి, నరసింహచారి, అనుమల ఊషన్న, జుబేదా, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పరమేశ్వర్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ రెడ్డి, అబీబ్, వసీం, అలీం, ప్రవీణ్, కమర్ బేగం, ప్రభాకర్, సురేష్, గౌతమ్, సుభాష్, రాజేందర్, ఫిరోజ్, కిరణ్, శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణకి నిధులు వెంటనే, తెలంగాణకి నిధులు వెంటనే, మోదీ మోడీకో హటాओ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వెంటనే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వెంటనే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే, మోడీ మోడీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వెంటనే, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వెంటనే, బండి సంజయ్ వెంటనే, మోడీ మోడీ రాష్ట్రానికి నిధులు వెంటనే, తెలంగాణ రాష్ట్రానికి నిధులు వెంటనే విడుదల చేయాలి, విడుదల చేయాలి, తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయాలి, విడుదల చేయాలి, తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయాలి. జై కాంగ్రెస్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. మన ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏవైతే ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు ఉన్నాయో మరియు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు బడ్జెట్ ఎక్కువ కేటాయించడం జరిగింది. అదే కాంగ్రెస్ పాలిత ప్రాంత రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించకపోవడం జరిగింది. ఇది ఎక్కడే అన్యాయం చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజలందరి తరఫున కోరుతున్నాను. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వము విద్య కానీ, రవాణా కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, ఇది టెలికాం కానీ, వీటికి నిధులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము నిధులు తక్కువ కేటాయించడము ఇది అభివృద్ధికి నిదర్శనం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాను. అదే కాకుండా సంక్షేమం అంటే ఇదేనని కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మన ఆదిలాబాద్ జిల్లాలో మన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏది కూడా ఒకటి రాలేదు. మన ఆదిలాబాదు పార్లమెంటు నియోజకవర్గానికి 0 లభించడం జరిగింది. మన ఆదిలాబాద్ జిల్లా ప్రజలు 4 ఎమ్మెల్యేలు, 1 ఎంపీని గెలిపించినా కూడా మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు కూడా నిధులు లేకపోవడము వాళ్ళ విఫలానికి నాంది అని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళను డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే నిధులు మన తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదో అదే విధంగా వచ్చే వరకు కూడా మేము శాంతియుత పోరాటం చేస్తామని చెప్పేసి కోరుతున్నాను. అదే కాకుండా మన తెలంగాణ కేంద్ర మంత్రి వారిలో అయిన కిషన్ రెడ్డి గారు కానీ, మన బండి సంజయ్ గారు కానీ వెంటనే
రాజీనామా చేయాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ తరఫున, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాను.